ఈ భూమి మీద చాలా పవర్ఫుల్ అథారిటీస్ ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. కానీ మానవుడు ఎంత మాత్రము రియలైజ్ అవ్వని ఒక శక్తివంతమైనది, అది అన్ని శక్తుల కన్నా, అధికారాల కన్నా, అన్ని ప్రభావాల కన్నా మించినది. అదేంటి అంటే ఒక మనుషుని ఆలోచన. అందరూ చెప్తాం, నా ఆలోచన. నా ఆలోచన AK-47 కంటే శక్తివంతమైనది. చెప్తాం, నా ఆలోచన అటామిక్ పవర్ కంటే శక్తివంతమైనది. చెప్పండి, నా ఆలోచన సృష్టి అంతటి కంటే గొప్పది కదా. నేను ఏదో జోక్ చెప్తున్నట్టు అనిపించింది కదా. AK-47 కంటే నా ఆలోచన గొప్పదా? ఒక్కసారి అంటే నా పని అయిపోతుంది అని నువ్వు అనుకుంటావు. కానీ బాగా గమనించండి, AK-47 ఎవరు తయారు చేశారు? ఊడిపడిందని గాల్లో నుంచి ఊడిపడిందా? ఒక మనిషిని ఆలోచనలో నుంచి ఒక వెపన్ తయారైందండి. ఒక మనిషిని ఆలోచనలో నుంచి ఒక అటామిక్ పవర్ అనేది వచ్చింది. ఒక మనిషిని ఆలోచనలో నుంచి అధికారాలు వచ్చాయి. ఒక మనిషి యొక్క ఆలోచనలో నుంచే, ఒక దేవుని ఆలోచనలో నుంచే భూమి ఆకాశంలో సృష్టించబడ్డాయి. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. మనిషికి ఆలోచన లేకుండా, దేవునికి ఆలోచన లేకుండా ఏ శక్తివంతమైనది జరగలేదు. ఆదికాండం 1:1 మనం చూస్తే మనందరికీ తెలుసు కాబట్టి చదవాల్సిన పని లేదు. ఆది యందు దేవుడు భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, అది మంచిదైనట్టు దేవుడు చూచెను. ఆదికాండం 1:26 మన స్వారూప్యమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుని ఆలోచన. ఈ ఆలోచనతో దేవుడు మనిషిని చేశాడు. తన స్వారూప్యమందు తన పోలిక చొప్పున నరులను చేద్దామని చేశాడండి. ఆ నరులు ఏం చేశారు? వాళ్ళ ఆలోచన చొప్పున మానవుని సృష్టించిన దేవుణ్ణి వారు ఎరగక, ఆ మనుషుల ఆలోచనలో దేవుడు ఇట్లుంటే బాగుంటుందని డిజైన్ చేసుకొని దేవుణ్ణే తయారు చేసేశారు మనుషులు. దేవుడు మనిషిని తన ఆలోచనతో, దేవుని ఆలోచనతో, దేవుని స్వారూప్యంలో దేవుని పోలిక చొప్పున దేవుడు చేసుకుందామని ఆలోచించి మనుషుని చేస్తే, ఆ దేవుని ఎరగక ఆ మనిషి తన ఆలోచనలలో దేవుడు ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇలా తెల్లగా ఉంటే బాగుంటుంది, ఇలా నల్లగా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని మనిషి దేవుణ్ణి ఆలోచనలో తయారు చేశాడు. బాంబులు తయారు చేసినట్టు, AK-47 తయారు చేసినట్టు మనిషి ఆలోచన ఎక్కడ దాకా పోయిందంటే, కనీసము నాకంటూ ఒక దేవుడు, ఇష్టమైన దైవం లేకపోతే ఎట్లా అని ఎవరికి సొంత దేవుణ్ణి పెట్టుకున్నారండి, తయారు చేసుకున్నారు. వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ ఆలోచనలలో వాళ్ళు దేవుణ్ణి తయారు చేసుకున్నారు. ఇది నేను చెప్తట్లేదు, ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, బైబిల్ చెప్తున్నటువంటి మాట. పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి ఆయన రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతూ వస్తే, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడితేరని మీకు తెలియను. ఒక వ్యక్తి ఈ భూమి మీద క్రైస్తవుడు కాకపోతే ఆ వ్యక్తి దేవుణ్ణి సొంతంగా తయారు చేసుకుంటాడండి. దేవుణ్ణి సొంతంగా, ఈ దేవుడు నాకు ఇష్టము, ఈ దేవుడు ఇలా ఉంటే ఇష్టమని తయారు చేసుకుంటాడు. మనందరం అటువంటి బ్యాచ్ నుంచే బయటకు వచ్చామండి. మనమేం యూదులం కాదండి, మనందరము జూస్ కాదు, మనము అన్యజనులము. ఒక ఇజ్రాయేలీలు మాత్రమే, యూదులు మాత్రమే దేవుని ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు. యూదులు మాత్రమే దేవుని ప్రజలు. మనందరం కూడా అన్యులం. ఈరోజు మనము యేసుక్రీస్తును బట్టి, ఆయన రక్తమును బట్టి మనందరం కూడా క్రైస్తవులము, దేవుని వారము అయ్యాము. ఎంత పుట్టుక క్రైస్తవులమైనా సరే మనందరం కూడా వెనక్కి వెళ్ళామనుకోండి, విగ్రహ సంబంధమైనటువంటి, అంటే దేవుని ఎరగనటువంటి వాళ్ళమే మనం అయిపోయి ఉంటాం. యేసుక్రీస్తును సంపూర్ణంగా తెలియని వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించని వ్యక్తి అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఎలా అంట చూద్దాం. 2వ వచనం,
మీరు ఆ, అన్యజనులై ఉన్నప్పుడు ఆ, మూగ విగ్రహములను ఆరాధించుటకు ఆ, ఎటు పడినా అటు నడిపింపబడితేరని మీకు తెలియను. ఆ. ఎందుకు నడిపించబడ్డామో మనకే తెలియదండి. ఇందుచేత మేబీ ఇక్కడ ఉన్నటువంటి మీలో విగ్రహారాధన చేయకపోయి ఉండొచ్చు, కానీ మీ పూర్వీకులు ఎక్కడో ఒక చోట మీకు తెలియని తరాలు విగ్రహారాధనే చేసింటాయి, ఖచ్చితంగా, డౌట్ లేదు. కానీ దేవుడు కాకుండా, సృష్టికర్త కాకుండా ఏ దేవుణ్ణి అయితే కలిగి ఉంటారో వారి ఆలోచనలో వారు దేవుణ్ణి తయారు చేసుకుంటారు. ఇది మా ఇంటి దేవుడు, ఇది మా వంశం యొక్క దేవుడు, ఇది మా పూర్వీకుల దేవుడు, ఇది మా సనాతనమైన దేవుడు అని ఒక మనిషి తన ఆలోచనలలో దేవుని తయారు చేసుకుంటాడండి. కానీ దేవుడు తన ఆలోచనలలో మనిషిని చేసుకున్నాడు. నా ఆలోచనలే నాకు నష్టము, నా ఆలోచనే నాకు బలహీనత, నా ఆలోచనలే నా భయము, నా ఆలోచనలే నా ధైర్యము, నా ఆలోచనలే నా సక్సెస్, నా ఆలోచనలే నా ఓటమి. రెండు ఎలా ఉంటాయి? ఒక ఆలోచనతో దేవుడు మనిషిని చేస్తే, ఒక ఆలోచనతో మనిషి దేవుని తయారు చేస్తూ ఉన్నాడండి. ఈ భూమి మీద దేవుడు అన్న పదం చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అథారిటీ. కానీ అటువంటి దేవుణ్ణి ఒక్క ఆలోచనతో మనిషి చేసుకోగలుగుతున్నాడు సొంతంగా, ఓన్ సాటిస్ఫాక్షన్, తృప్తి కొరకు. అయితే క్రైస్తవ జీవితము ఏం చెప్పబడుతుంది, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, అలా మానవుడు దేవుణ్ణి చేసుకొని, దేవుణ్ణి తన ఆలోచనలలో దేవుడు ఇట్లుంటే బాగుంటుందని డిజైన్ చేసుకొని అలా జీవిస్తున్నటువంటి, ఎట్టుబడితే అటు తిరుగుతున్నటువంటి మనుషులు ఉన్నటువంటి ఈ లోకంలో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఆయన ప్రతి మానవుని కొరకు ఆయన రక్షణ కార్యం జరిగించాడు. ఇది మనకు ఎలా తెలిసింది? ఇది మన ఆలోచనలోకి ఎలా వచ్చింది? చాలాసార్లు అనిపిస్తుంది, అసలు నేను క్రైస్తవుని ఎట్లా అయ్యాను అని. మా అమ్మ నమ్మినందుకు అయ్యానా? మా తాత పరిచర్య చేసినందుకు నేను అయ్యానా? అసలు నేను క్రైస్తవుని ఎలా అయ్యాను? ఎవరు ఒప్పిస్తే అయ్యాను? ఎవరు నేర్పిస్తే నేను క్రైస్తవుని అయ్యాను కదా? ఇప్పుడు మా నాన్నకు ఒక దేవుడు ఇష్టం అండి. మా నాన్న ఎవ్రీ ఇయర్ తీసుకెళ్ళేవాడు. మా నాన్న కొండెక్కితే నేను కొండెక్కేవాడిని అండి. మా నాన్న కొండెక్కడానికి బస్సు ఎక్కితే నేను బస్సు ఎక్కేవాడిని. మా నాన్న కొండెక్కితే నేను కొండెక్కేవాడిని. మా నాన్న ఏం తింటే నేను అదే తినేవాడిని. ఎందుకంటే మా నాన్న దేవుడే నా దేవుడు. కానీ కొన్ని రోజులకి మా నాన్న దేవుడు, నాకు అంత ఇష్టముగా ఉన్నటువంటి దేవుడు సడన్గా మారిపోయాడండి. నేను ఇష్టపడినన్ని రోజులు నేను ఇష్టపడిన దేవుడు నాకు కనపడలేదు. నేను ఎప్పుడైతే మా నాన్నకు సంబంధం లేని దేవుణ్ణి నా దేవునిగా నేను కలిగి ఉన్నానో, అది నా ఆలోచనలలో పుట్టినది కాదు, అది నేను ప్రభావితం చేయబడ్డాను. యేసుక్రీస్తు నన్ను వెలపెట్టి కొన్నాడు, యేసుక్రీస్తు నా కొరకు రక్తం కార్చాడు, యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచాడు, యేసుక్రీస్తు నా శాపమును నా దోష శిక్షను భరించాడు అన్న థాట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది, నన్ను ప్రభావితం చేసింది. అంతే. నేను యేసుప్రభువును ప్రేమించడం ప్రారంభించానండి. ఏ రోజు కూడా నేను భక్తి చేయలేదు, ప్రేమించడం ప్రారంభించాను. భక్తికి ప్రేమకు చాలా తేడా ఉంటుందండి. భక్తిలో ప్రేమ ఉండదు, ప్రేమలో భక్తి ఉంటుంది. భక్తిలో ప్రేమ ఉండదండి, ప్రేమలో భక్తి ఉంటుంది. అయితే యేసయ్యని నేను ప్రేమించడం ప్రారంభించాను నా యవ్వన కాలంలో. నేను ఇంతకుముందు ప్రేమించినటువంటి దేవుడు అప్పుడు వచ్చాడండి. ఏంటి ఈ మధ్యలో నా దగ్గరికి రావట్లేదు అన్నాడండి. నేను మారిపోయాను కదా, నేను ఇప్పుడు యేసుప్రభువును ప్రేమిస్తున్నాను కదా, అందుకని రావట్లేదు అని చెప్పానండి. ఆ రోజు వెళ్ళిపోయాడండి, అంతే. ఇంకా నాకు యేసుప్రభు తప్ప ఇంకెవ్వరు లేరు. ఎందుకు నేను చెప్తున్నానంటే, నా థాట్స్లో నేను నా తండ్రి నా పూర్వీకులు ఏదైతే ఆచరించారో, ఏదైతే వాళ్ళ ఆలోచననో, ఏదైతే వాళ్ళ విశ్వాసమో, అది వెరీ కామన్ థాట్. చాలా సాధారణమైనటువంటి ఆలోచన వస్తుంది, చాలా సాధారణంగా తెలుసుకుంటాం. కానీ ఏ మాత్రము సంబంధం లేనటువంటి విషయము నా ఆలోచనలకు వచ్చి నా హృదయాన్ని స్పందించి, నిజంగా ఇది నిజమే, ఇది ట్రూత్ అని నాకు ఒప్పించబడేటట్లుగా చేసిన ఒక ఆలోచన. అదే ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయము 1వ వచనం నుండి త్వరగా చదువుదాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితేరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును
యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. ఇప్పుడు నా తల్లిదండ్రులకు, వారి తల్లిదండ్రులకు, నా వంశమునకు, నేను ఏ కుటుంబంలో పుట్టానో, ఏ వంశానికి సంబంధించిన వ్యక్తినో, ఆ వంశంలో ఏదైతే నమ్మకం ఉందో, ఏదైతే ఆచారం ఉందో దాన్ని పాటించడానికి ఎటు అటు అటు ఇటు చాలా సంతోషంగా తిరిగేవాడినండి. కానీ ఏమాత్రము సంబంధం లేని యేసయ్య నా జీవితంలోకి వచ్చాడు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎప్పుడు? లాస్ట్ గుడ్ ఫ్రైడే. నేను పుట్టిన తర్వాత, నాకు తెలివి వచ్చిన తర్వాత, నాకు జ్ఞానం వచ్చిన తర్వాత గుడ్ ఫ్రైడే ఉంటుంది కదా, ఆ గుడ్ ఫ్రైడే రోజు నా కొరకు యేసు ప్రభు గాయపరచబడ్డా కదా. 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక విషయాన్ని ఈరోజు నువ్వు నమ్ముతావా? నమ్మగలవా? 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక కార్యాన్ని, అది నీ కొరకే నేను చేశాను అని ఎవరైనా చెప్తే నమ్ముతామా? మన సొంత జ్ఞానంతో నమ్ముతామా? ఈరోజు మన క్రైస్తవ జీవితానికి మూలము యేసుక్రీస్తును మనం ఎందుకు నమ్మాము? అన్య జనులముగా, యూదులము కాకుండా అన్య జనులముగా ఉన్నటువంటి మనము ఈరోజు ఈ దేశంలో పుట్టి, ఈ సౌత్ ఇండియాలో పుట్టి, ఈ తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో పుట్టి ఈరోజు నడిపించు నానావా నడి సంద్రములో దేవా అని పాట పాడుతున్నామండి. ఎవరు నడిపించాలంట మనల్ని? ఎవరు నడిపించాలట? యేసుక్రీస్తు మనల్ని నడిపించాలంట అండి. ఎవరు నడిపించాలని పాట పాడుతున్నాం మనం? యేసుక్రీస్తు నడిపించాలని పాడుతున్నామండి. యేసే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే మహోపకారి. ఏ రోజైనా ఆశ్చర్యం వేసిందా? యేసుక్రీస్తును పాడడం ఏంటి? యేసుక్రీస్తును నువ్వు ప్రభు అనడం ఏంటి? యేసుక్రీస్తును నువ్వు దేవుడు అనడం ఏంటి? యేసుక్రీస్తును నువ్వు రక్షకుడు అనడం ఏంటి? ఇది నీ సొంతంగా ఎవరో నేర్పిస్తే నేర్చుకున్నావా? ఇది సొంతంగా నీ ఇష్టపూర్వకంగా నీకు ఇష్టమైందా? మా అమ్మ ఏడ్చి చెప్పేదండి, నాయన బైబిల్ చదువు నాయన అని. వెనకాలనే కూర్చుందండి. నేను అబద్ధం చెప్పట్లేదు, కావాలంటే మీరు వెనక్కి తిరిగి మా అమ్మని కూడా అడగవచ్చు. మా అమ్మ అంటే నాకు పరమ చికాకండి. ఎందుకంటే ఆమె ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటుంది. నాయన బైబిల్ చదువు అంటే దొంగగా 117వ కీర్తన చదివేవాడినండి. 2 వచనాలు ఉంటాయి. మా అమ్మ అంటే నాకు ఇష్టమే, ఎందుకంటే వెరైటీలు తీసి తినిపెడుతుంది నాకు. అక్కడ దాకా ఓకే. కానీ ఈ బైబిల్ చదువు, ప్రేయర్ చేసుకో, మార్నింగ్ లేచి నేను ఎక్సర్సైజ్ చేస్తే మా అమ్మ నన్ను అనేది, నాయన ఈ బలం సంపాదించుకుంటే ఒక వారం రోజులు వరుసగా కంటిన్యూగా మోషన్స్ పెట్టినాయంటే ఈ బలం మొత్తం పోతుంది. 4 బాటిల్ ఎక్కితే అంటే సెలైన్స్ ఎక్కిస్తే అప్పుడు నువ్వు బలం వస్తుంది. ఇది కాదు, బైబిల్ చదివితే వచ్చే బలము. చికాకు, కోపం. మా అమ్మ ఏ సేవకుని వదలదండి, ఏ సేవకుని రేడియో ప్రోగ్రామ్స్ వదలదు. చూడు అది విను, ఆ రేడియోలో ఆయన పేరు ఏం పేరు? ఆర్ఆర్కి మూర్తి గారు కొంచెం వాక్యం విన్నాను. అది ఉన్న పుల్లారెడ్డి స్వీట్ అంటే నాకు పుల్లారెడ్డి స్వీట్ తెచ్చి తిను అంటే తినొచ్చు, కానీ రసగుల్లన తినొచ్చు, కానీ అది ఆర్ఆర్కి మూర్తి గారి వాక్యము. ఆయన ఏంటి, ఒక సినిమా కాదు, ఒక సీరియల్ కాదు, ఒక యాక్షన్ మూవీ కాదు, ఏమి కాదు, ఎలా వింటారో అర్థం కాదు. అందరు ఇక్కడే ఉన్నారండి. ఈరోజని దేవుడు పిలిస్తే పాస్టర్ అయ్యాం, కానీ అప్పట్లో మా అమ్మ నా దృష్టికి ఒక ప్రత్యేకమైన జీవి, భూమి మీద ఎక్కడో ఉండాల్సిన జీవి ఈ భూమి మీద నాకు పొరపాటున హైదరాబాద్కి వస్తే ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు చెప్పండి? హైదరాబాద్కి వస్తే ఏ సాలార్జంగ్ మ్యూజియం, అప్పట్లో జూ పార్కో, అప్పట్లో అంతే కదండి, సుల్తాన్ బజారు ఇంతే కదా, ఇవి చూడాలని ఉంటుందండి. మంచి సినిమా థియేటర్లు. మా ఊర్లో సినిమా థియేటర్ పోయేసి వస్తే ఒక బార్లో నుంచి బయటకు వస్తే సిగరెట్ కంపు కొడుతుంది కదా, అలా కంపండి. పేరుకు మాత్రమే ఇంటర్నేషనల్ సినిమా థియేటర్ పేరు, బయటకు వస్తే కంపే.
అదే హైదరాబాద్కి వచ్చామనుకోండి, ఏసీ హాలు, డాల్బీ సౌండ్ సిస్టము, ఇంత మంచి పెట్టుకొని మా అమ్మ ఏమంటారు తెలుసా అండి, ఫలానా చోట సేవకుడున్నాడు, అదే ఇదో అడ్రస్సు. ఆ అడ్రస్లో ఏముంటుందో తెలుసా, పోస్ట్ బాక్స్ నెంబర్ ఉంటుందండి. పోస్ట్ బాక్స్ నెంబర్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంట అండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఎంత కోపం వస్తుంది. నిజమే, మీరు చెప్పరండి, ఎందుకంటే మీరు చాలా మంచివాళ్ళు. కానీ నేను అంత మంచివాడిని కాదండి. విసుగు, యేసుప్రభు అంటేనే చాలా కష్టం. దేవుడు అని తెలుసు నాకు, కానీ లోపల ఏది ప్రేమ లేదు. మా అమ్మకు మాత్రం విపరీతమైన ప్రేమ. 117వ కీర్తన 2 వచనాలు 10 సార్లు తిప్పి తిప్పి చదివి వాక్యం చదివానని వెళ్ళిపోయేవాడిని అంట. ఎందుకు నేను చెప్తున్నానంటే, మా అమ్మ భక్తిని బట్టి నేను మారలేదు, చూసా. మా అమ్మ ప్రార్థనను బట్టి నేను మారలేదు. కానీ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నా కొరకు ప్రత్యేకంగా ప్రాణం పెట్టిన విషయాన్ని పరిశుద్ధాత్ముడు నా ఆలోచనలలో ప్రభావితం చేశాడు. ఒకరోజు వచ్చింది, కన్నీరు గార్చని రోజు లేదండి. ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేసిన దానికి, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసిన దానికి. మా అమ్మ ప్రభువుని గురించి ప్రేమతో చెప్తున్నప్పుడు ఆ ప్రేమకు నేను లోబడి ఉంటే నా జీవితము విచిత్రంగా తయారయ్యేది కాదు. అందరున్నా ఒంటరివాడిని అయ్యేవాడిని కాదు. కానీ ఈ చెవిలో చెప్తే ఈ చెవిలో వదిలేసేవాడిని అండి. చాలాసార్లు డౌట్ వచ్చి టార్చ్ లైట్ ఇక్కడ వేసేవాడిని, ఇక్కడ ఏమైనా లైట్ పడుతుందేమో అని. అంటే ఇక్కడ విని ఇక్కడ వదిలిపెడతామంటారు కదా, నాకు డౌట్ వచ్చిందండి. ఏంటా మా అమ్మ ఇట్లా చెప్తే అవతలకి వెళ్ళిపోతున్నాయి, ఇలా చెప్తే వెళ్ళిపోతున్నాయి, ఏమైనా హోల్ ఉందా అని టార్చ్ లైట్ వేసి చూసుకునేవాడిని. మీకు విచిత్రంగా అనిపిస్తుంది, నాకు మాత్రం అప్పుడు విచిత్రం ఏం కాదండి. కానీ ఒక రోజు వచ్చింది, ఏడ్చి ఏడ్చి ఏడ్చి, ప్రభా నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు. మా అమ్మ చెప్తే ఏంట, మా తాత చెప్తే ఏంట, అయినా పరిశుద్ధులు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేసి జీవితాన్ని పాడు చేసుకుని నన్ను క్షమించు. ఏడ్చి 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 డబ్బులు పోట్టుకొని ఏడ్చొచ్చండి. ప్రాణం ఎవరిదన్నా పోతే ఏడవచ్చు. ఏదైనా జీవితంలో విలువైనది పోగొట్టుకుంటే ఏడవచ్చు. కానీ నా జీవితంలో ప్రభువు నాకు దొరికే టైంలో నాకు నేను ప్రభువును పట్టుకోలేదు అని ఏడ్చి 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 2 సంవత్సరాలు ఏడ్చానండి. ఎప్పుడు ఏడిపే. దేవుడు నాకేమి ఇవ్వలేదని ఏడవలేదు, నేను దేవుణ్ణి నిర్లక్ష్యం చేశానని ఏడ్చానండి. అది మా అమ్మకు తెలియదండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, నా క్రైస్తవ జీవితము, ఈరోజు నేను చేస్తున్న పరిచర్య, ఈరోజు నువ్వు క్రైస్తవునిగా ఈ భూమి మీద ఉన్నావు, అది నీ తల్లిదండ్రులది కాదు, నీ పెద్దలది కాదు, వాళ్ళు చేసిన పుణ్యం కాదు, ఏమీ కాదండి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం యొక్క విలువ నీకు అర్థమవ్వాలని నీ మీద ఆయన ఆత్మ పనిచేయడం ద్వారా నువ్వు క్రైస్తవుని అయ్యావు. అట్లా అనుకుంటే మా తాత నేను పుట్టకముందే దేవుని ఆత్మతో నింపబడి బలమైన పరిచర్య చేస్తున్నాడు. నేను పుట్టి పెరిగిన తర్వాత మా తాత పరిచర్య చేస్తూనే ఉన్నాడు. నేను ఎన్నిసార్లు కొండెక్కి దిగానో, ఎన్నిసార్లు దిగానో. నేను పుట్టిన వెంటనే మారిపోవాలి కదా మా తాతను బట్టి. కానీ మంచిదే, మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు మంచిదే, చాలా ఇంపార్టెంటే. కానీ వాళ్ళ ప్రార్థన బట్టి మాత్రమే కాదు, యేసుక్రీస్తు నీ కొరకు ఏమైతే వెల చెల్లించాడో అది నీకు తెలియజేయడానికి ఆ యేసుక్రీస్తు ఆత్మ నీ మీద పనిచేయడం ద్వారా, నీలో ఆలోచనలలో, నీ తలంపుల్లో ఆయన ప్రభావితం చేయడం వల్ల ఈరోజు నువ్వు క్రైస్తవురాలు అయ్యావు. అదే బైబిల్ గ్రంథం చెప్తుంది. పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, మనము అన్యజనులముగా ఉన్నప్పుడు మూగ విగ్రహములను బట్టి అటు ఇటు ఎటు పడితే అటు నడిపించబడ్డాము. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు నా ప్రభు అని రక్షింపబడ్డాము. అది పరిశుద్ధాత్ముని కార్యము. నీ ఆలోచనలు చాలా శక్తివంతమైనవి, అదే సమయంలో నీ ఆలోచనలే నీకు నష్టము. నువ్వు ఎటు పడితే అటు తిరగడానికి, దేనికంటే దాని ప్రభావానికి నీ ఆలోచనలు నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నువ్వు ఎలా లాగివేయబడి
నడిపించబడ్డావో ఈరోజు పరిశుద్ధాత్ముడు అదే ఆలోచనలను స్వాధీనపరుచుకొని నిన్ను యేసు నీ ప్రభు అని నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకునేటట్లుగా చేసి నిన్ను ఆయన రక్షించి పరలోక రాజ్యానికి వారసునిగా చేసి అబ్బా తండ్రి అని మొరపెట్టేటట్లుగా పరిశుద్ధాత్ముడు నీ మీద పనిచేస్తున్నాడు. ఈ ఆలోచన చాలా గొప్పది, గొప్ప ఆలోచన. పరిశుద్ధాత్ముని చేత నువ్వు ఎప్పుడైతే ఆ ఆలోచనలు నీకు తాకాయో, ఆయన ఎప్పుడైతే నీ ఆలోచనలను ప్రభావితం చేశాడో, నీ హృదయాన్ని ప్రభావితం చేశాడో, అప్పుడే నువ్వు యేసు నా ప్రభు నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నావు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరిలో యేసు ప్రభు అంటే ఎంత ప్రేమ ఉంది. ఆయన నీ కొరకు ప్రాణమే పెట్టేంత ప్రేమ కలిగి ఉన్నాడు. నువ్వు కూడా అట్లాంటి ప్రేమ కలిగి ఉన్నావా? పౌలు సౌలుగా ఉండి యేసుక్రీస్తు సంఘాన్ని నాశనం చేస్తున్నాడు. యేసుక్రీస్తు సంఘాన్ని నాశనం చేయడానికి సిద్ధపడిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక రోజు వచ్చింది, యేసయ్య తన కొరకు ప్రాణమే పెట్టాడు అన్న విషయము ఆ వ్యక్తికి అర్థమయ్యి అసలు యేసయ్య కొరకే ప్రాణం పెట్టేటట్టుగా తయారైపోయాడు. గుడ్ న్యూస్ చెప్పనండి, యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు హింసింపబడతారు ఈ భూమి మీద. యేసు ప్రభు నమ్మిన, యేసు ప్రభు పిలిచిన అపోస్తలులందరూ కూడా రకరకాలుగా హింసింపబడి చంపబడ్డారండి. నువ్వు రియల్గా యేసు ప్రభును ప్రేమిస్తూ రియల్గా పరిశుద్ధాత్మ ప్రభావంలో జీవించడం ప్రారంభించు. అప్పుడు నీకు శోధనలు ఏంటో అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు శోధనలు కాదండి. రియల్గా నీకు శోధన అంటే అర్థం కావాలంటే, నీకు ఎరుకో గోడలు అర్థం కావాలంటే దేవుని చేత నడిపింపబడితేనే ఎరుకో గోడలు అర్థమవుతాయి. దేవుడు నడిపిస్తేనే వాళ్ళు ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరచుకోవంటేనే, దేవుడు చెప్పిన తర్వాతనే వాళ్ళు ఎరుకో పట్టణం దగ్గరికి వెళ్తేనే అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఎరుకో గోడల యొక్క బలం ఏంటో. అంతవరకు అర్థం కాలేదు. ఒకవేళ దేవుడే కనుక నడిపించకపోతే సుఖం అనుకుంటాం. ఎరుకో గోడల యొక్క వాల్యూ దేవుడు నడిపించినప్పుడే ఎరుకో గోడలు ఎంత బలమైనవో దానిని ఎలా కూలగొట్టి ఎలా కూల్చివేసి ఆ ఎరికో పట్టణాన్ని ఎలా పట్టుకుంటామో అనే ఆలోచన ఇజ్రాయేలులకు దేవుడు తెప్పించాడండి. అలానే నీవు నిజముగా యేసుక్రీస్తును ప్రేమించి ఆయన నీ కొరకు ఏదైతే చేశాడు అన్నది నీ ఆలోచనలో, తలంపుల్లో పరిశుద్ధాత్మ చేత ప్రభావితం చేయబడతావో అప్పుడు నీకు రియల్గా శోధన ఏంటో, లూసిఫర్ ఏంటో, వ్యాధులేంటో, బలహీనతలేంటో, కష్టాలేంటో, ఇబ్బందులేంటో, అవమానాలేంటో నీకు అప్పుడు అర్థమవుతుంది. వాటిని జయించడం కూడా నీకు అర్థమవుతుంది. భయపడను నేను భయపడాను పాడడం చాలా ఈజీ అండి. దానికి మ్యూజిక్ యాడ్ చేసినాం అనుకోండి, మన కాళ్ళు కదులుతూనే ఉంటాయి, బాడీ ఎగురుతూనే ఉంటుంది. కానీ రియల్గా నీ జీవితంలో నిన్ను భయపించే పరిస్థితి వచ్చినప్పుడు రియల్గా ధైర్యంగా నువ్వు నిలబడగలిగిన స్థితి ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఏదో ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పని చేయాలి, ఏదో ప్రభావం నీ మీద పని చేయాలి, ఏదో శక్తి నీలో పని చేయాలి. అపోస్తల కార్యంలో 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. సాక్ష్యం చెప్పడం అంటే, ఉదాహరణ ఒక వ్యక్తి స్వస్థత గురించి సాక్ష్యం చెప్తున్నాడు అనుకోండి, ఏముండి ఉంటుంది ఇంతకుముందు? సాక్ష్యం, బలమైన సాక్ష్యం అని మీరు అన్నారనుకోండి, అంతకంటే ముందు ఏముండి ఉంటుంది? బలమైన వ్యాధి రోగం ఉన్నట్టా కదా? ఉన్నట్టా కాదా? గట్టిగా చెప్పాలండి. ఇప్పుడు కాగా పరిశుద్ధాత్మకు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యూదయ సమరయ భూదిగంతములకు మీరు నాకు బాగా గమనించండి. మనము యేసు క్రీస్తుకు సాక్షులముగా మనం ఉండాలంటే ఇంతకుముందు నీ సాక్ష్యము భయంకరంగా ఉండాలండి. ఇంతకుముందు నీ సాక్ష్యము చెడిపోయి ఉండాలి, కరువు అనుభవించి ఉండాలి, పాప రోత రకరకాలైన ఎంతగా నువ్వు ఫాలో అయి ఉంటావో అంతగా క్రీస్తు సాక్షిగా నువ్వు వచ్చావంటే అంత గొప్ప సాక్షి అవుతావు. నీ ఆలోచనలు బట్టి నువ్వు చెడిపోయి, నీ ఆలోచనలలో నువ్వు బలహీనమై, నీ ఆలోచనలలో నువ్వు భయపడి ఇలా ఉన్నటువంటి నీ జీవితంలో అదే ఆలోచనలను పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి అదే ఆలోచనలను శక్తివంతంగా మారుస్తాడు. బలహీనమైన ఆలోచన స్థానంలో శక్తివంతమైన ఆలోచనలు దేవుడిస్తాడు, పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అదే క్రైస్తవునిగా నీ మీదికి దేవుని ఆత్మ, నీ ఆలోచనలో దేవుని ఆత్మ ప్రభావము, నీలో దేవుని ఆత్మ ప్రభావము, శక్తి నిన్ను ప్రభావితం చేయడము అన్నది
చాలా చాలా ప్రాముఖ్యమైనది. యోహాను 3:33 చదువుదాం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుడు తను పంపిన వానికి అంటే ఈరోజు మనందరం కూడా ఈ భూమి మీద క్రీస్తులో నూతనంగా జన్మించి మనము పరలోక రాజ్య వారసులమయ్యాం. పరలోక రాజ్య వారసులంగా ఇప్పుడు మనం భూమి మీద జీవిస్తున్నాం. పరలోక రాజ్య వారసులుగా ఈ భూమి మీద మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం. అంటే దేవుని సంతానము, దేవుని కుమారులుగా మనము ఈ భూమి మీదకి పంపబడి ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఎవరినైతే ఈ భూమి మీదకి పంపుతాడో వారికి కొలత లేనంత ఆత్మనిస్తున్నాడు. దేవుడు ఎవరినైతే ఈ భూమి మీదకి పంపాడో వారికి కొలత లేనంత ఆత్మనిస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మాటలే పలకడానికి. అంటే నీ ఆలోచనలు దేవుని ఆలోచనలు, నీ తలంపులు దేవుని తలంపులు, నీ హృదయము దేవుని హృదయము, నువ్వు పలికే మాట అంతే కదా. హృదయం కలిగి ఉన్న దాన్ని బట్టి నోరు, అంటే నీ హృదయము దైవికంగా మార్చబడి నువ్వు పలికే మాట దేవుని మాట పలుకున్నట్లుగా దేవుడు తన ఆత్మను నీకు ఇస్తూ ఉన్నాడు. ఇది నీ ఓన్ ఎబిలిటీతో నువ్వు క్రైస్తవుని అవ్వలేదు. నీ సొంత భక్తితో నువ్వు ఏ రోజు కూడా పరలోకాన్ని తృప్తిపరచలేవు. కేవలము దేవుడు మనకు అనుగ్రహించిన, తన సంతానానికి అనుగ్రహించిన ఆయన ఆత్మ ద్వారా మాత్రమే మనం ఈ భూమి మీద క్రైస్తవులముగా జీవించగలము. ఎందుకంటే ఆ ఆత్మనే నీ ఆలోచనలను ప్రభావితం చేసి నీలో విశ్వాసాన్ని పుట్టించి నీ కొరకు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఏమైతే చేశాడో ఆ ఆత్మనే నీకు బోధించి వినిపింపచేసి నిన్ను ప్రభావితం చేసి నిన్ను ఒప్పించినటువంటి ఆత్మ ప్రభావము. అలా ప్రారంభమైన నీ క్రైస్తవ జీవితంలో ఎవ్రీడే ఆయన ప్రభావము పనిచేస్తుంది. అందుకనే పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాస్తూ ఎఫెసీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. అలానే పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాస్తున్నాడు, మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఆల్రెడీ ఏదైతే నీ క్రైస్తవ జీవితంలో ఉందో దాన్ని పౌలు భక్తుడు సంఘంలో ఉన్న వాళ్ళకు పదే పదే దేవుని ఆత్మ నివాస స్థానం, నువ్వు దేవుని ఆత్మ ద్వారా నువ్వు మార్చబడ్డావు కనుక ఆత్మ సంబంధమైన వాటి గురించి నువ్వు ఆలోచించాలి. వాటితోనే నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించాలి. వాటితోనే నువ్వు ప్రభావితం చేయబడాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. యేసుక్రీస్తు తన శిష్యులను పరిశుద్ధాత్మ నింపుదల కొరకు సిద్ధపరుస్తున్నాడు కదా. ఈ రోజుల్లో 4 సంవత్సరాలు బీటెక్ చేసిన, బీటెక్ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసిన, 4 సంవత్సరాలు ఫీజులు కట్టి 4 సంవత్సరాలు కష్టపడి చదివినా మళ్ళీ బయటకు వచ్చి ఒక 2 నెలలు 3 నెలలు మళ్ళీ ఒక కోర్సు నేర్చుకోవాలండి. అందుకనే శంషాబాద్ అమెరికా కాదండి, అమీర్పేట్ అమెరికా. అందరూ అంటారు ఇక్కడ అమీర్పేట్లో కోర్సు నేర్చుకోవాలి, అమెరికా ఫ్లైట్ ఎక్కాలి. బీటెక్ స్టూడెంట్స్ అండి, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 4 సంవత్సరాలు చదివినా అక్కడ జావా నేర్పించినా ఆ జావా పనికి రాలేదండి. మళ్ళీ బయటికి వెళ్ళి నేర్చుకోవాలి. స్టూడెంట్సే అంటారు, లెక్చరర్స్ అంటుంటే కూడా నేను ఆశ్చర్యపోయాను. ఇక్కడ చదివి పూర్తిగా ఏం నేర్పించలేమండి మేము, మీరు మళ్ళీ బయట నేర్చుకోవాల్సిందే. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అండి, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీనా ఏదో ప్రభు స్తోత్రం. నేను ఏజ్ దాటి బయటకు వచ్చాను కాబట్టి సరిపోయిందండి. లేకపోతే నాకు ఆల్రెడీ ఆల్జిబ్రా అంటేనే మైండ్ గాబ్రాగా ఉండేదండి. ఎకనామిక్స్ అంటే ఆ కనుగొన్నవాడు కనపడితే మర్డర్ చేసి జైలుకైనా వెళ్దాం అనుకునేవాడిని అండి. అప్పుడున్న నాకు ఈ లింగులిటుకుమన్న ఈ సబ్జెక్టులు అర్థమయ్యేవి కాదు. అమ్మో, ఆ రోజుల్లో గనక ఈ రోజుల్లో గనక నేను పుట్టి పెరిగింటే మాత్రం దేవుడు నాకు నిజంగా రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. ఎంత కన్ఫ్యూజనో బాగా గమనించండి. మన క్రైస్తవ జీవితంలో నీవు పరిశుద్ధాత్మ ద్వారా ప్రభావితం చేయబడి
పరిశుద్ధాత్మ నింపుదలలోకి నువ్వు రావాలి. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. అపోస్తల కార్యములు 1:4 యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికితే 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఆ 3.5 సంవత్సరాల్లో ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో, ట్రైనింగ్ తీసుకున్నారో, యేసయ్యతో పాటు తిన్నారో, యేసయ్యతో పాటు అద్భుతాలు చూశారో, ఆ సబ్జెక్టులు సరిపోలేదండి. ఆ అనుభవం సరిపోలేదు. జస్ట్ నీరు ద్రాక్షరసంగా మార్చబడితే శిష్యులు ఏం చేశారు? నమ్మారండి. ఎంతసేపు ఉంది ఆ నమ్మకము? ఒక దయ్యాన్ని ఎల్లగొట్టడానికి ఉపయోగపడలేదండి ఆ నమ్మకం. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఎన్ని రోజులు మీతో ఉంటాననుకున్నారు అని యేసయ్య ఫుల్ కోపడ్డాడు శిష్యుల మీద. బోధకుడా నశించిపోతున్నామంటే ఆయన లేచి నీటిని గాలి పొంగును గద్దించి శిష్యుల వైపు తిరిగి, అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని వారులారా అన్నాడండి. చివరికి ముమ్మారు పేతురు ఎవరు? నాయకుడు అండి. నాయకుడు. ఎవరికి నాయకుడు? యేసయ్య తర్వాత యేసయ్య శిష్యులకు నాయకుడు ఎవరు? పేతురు అండి. ఆ పేతురు ఏమన్నాడు? మా అమ్మ తోడండి, నాకు పిల్లనిచ్చిన మా అమ్మ తోడండి, మా అత్త తోడు అని, అమ్మ తోడు, అబ్బ తోడు, నాన్న తోడు అని తోడు పెట్టుకుంటే, నాకు తెలియదు నాయన యేసయ్య అంటే అస్సలు తెలియదు నాకు. నువ్వే అప్పుడు నీరు ద్రాక్షరసంగా మార్చబడినప్పుడు ఆ కానా వివాహంలో నువ్వు ఉన్నప్పుడు నేను చూశాను, యేసయ్యతోనే నువ్వు ఉన్నావు, నీ కొరకే నీటిని ద్రాక్షరసంగా మార్చుది. అబ్బా నేను అట్లా ఉన్నట్టు కాదు, నాలాగానే ఉన్న మనుషులు చాలామంది ఉంటారు, నేను కాదు అన్నట్టుగా పేతురు ముమ్మారు నాకు తెలియదు అని బొంకాడండి. యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీద లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడు, బోధకుడు, దేవుడు. ఈ భూమి మీద ఫిలిప్ అడిగాడు, తండ్రిని మాకు చూపించంతే చాలంటే, ఫిలిప్పు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కాదా అన్నటువంటి అనుభవం కలిగినా సరే యేసయ్యతో ఉన్న శిష్యులకు యేసయ్యతో ఉండడము సరిపోలేదు, అది పరిపూర్ణం అవ్వలేదు. అందుకనే పరిశుద్ధాత్ముని బాప్తిస అనుభవం కొరకు, నింపుదల కొరకు యేసయ్య తన శిష్యులను యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోమన్నాడు. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనేను. యేసుక్రీస్తు శిష్యులు వేచి ఉన్నారండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నుండి. పెంతెకోస్తును పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది పరిశుద్ధాత్ముడు యేసయ్య ఏదైతే చెప్పాడో, వేచి ఉండని చెప్తే బలహీనమైనటువంటి స్వభావము, పడిపోయే స్వభావము, భయపడిపోయే స్వభావము, యేసయ్య నాకు తెలీదు అని చెప్పే స్వభావము, యేసయ్య గాయాలలో ఏళ్ళు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్న స్వభావము, మేము మరలా చేపలు పట్టపోదాము అని వెనక్కి వెళ్ళిపోయినటువంటి శిష్యులు పెంతెకోస్తు దినము నాడు మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఒక్కసారి వాళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా మీరు బైబిల్లో చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం తర్వాత యేసుక్రీస్తు శిష్యుల యొక్క పొజిషన్ మీరు చూడండి. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు కలిసి నడిచిన అంత పవర్, అంత అథారిటీ వాళ్ళ మైండ్లో రాలేదు, వారి ఆలోచనలో రాలేదు. జస్ట్ అప్పటికప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో ఆ ఆత్మ వారికి శక్తినివ్వడం ప్రారంభమైంది. ఇటువంటి అనుభవం కొరకు యేసయ్య తన శిష్యులను సిద్ధపరిచాడు. ఇప్పుడు మనం మాట్లాడతామండి, క్రైస్తవులమైంది మాట్లాడతాం, అన్యులు ఎవరు మాట్లాడరండి. ఇదంతా పెంతెకోస్తు బ్యాచ్లే, ఇదంతా అల్లరి బ్యాచ్లే, ఇదంతా వింత బ్యాచ్లే, ఇదంతా తాగుబోతుల బ్యాచ్లే,
క్రొత్త మద్యంతో తాగిన వాళ్ళే, వీళ్ళు చేసే పనులన్నీ ఇంట్లోనే ఉంటాయిలే. క్రైస్తవులమైన మనము అసలు పరిశుద్ధాత్ముడు ప్రభావితం చేయకపోతే నువ్వు క్రైస్తవునివే అవ్వలేదు. అది బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మ ద్వారానే తప్ప ఎవరు యేసు ప్రభువని ఒప్పుకోరు అని బైబిల్ చెప్తుందండి. అక్కడ ప్రారంభమైన పరిశుద్ధాత్మని యొక్క ప్రభావము ఆయన నిండడంతో, ఆయన నడిపించడంతో ప్రారంభమైంది, కొనసాగడం ప్రారంభమైంది. అదే పెంతెకోస్తు దినము నాడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ ఆత్మ వారికి శక్తినివ్వడం ప్రారంభమైంది. వాక్శక్తి. అందరూ చెప్పండి, వాక్శక్తి. 3వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు యోహాన్లు ఆ కుంటివాని చేయి పట్టుకొని పేతురు గట్టిగా పట్టుకొని లే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అనేసరికి పేతురు చేతికి శక్తి ఇవ్వబడింది. పెంతెకోస్తు దినం నాడు పరిశుద్ధాత్మతో నింపబడిన అదే పేతురు వాక్శక్తి అక్కడ పొందుకుంటే తర్వాత చేతికి శక్తి ప్రవహించిందండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు చేస్తూ ముందుకెళ్తుంటే పట్టుకున్నారండి. పేతురును పట్టుకొని నువ్వు ఈ నామమును ప్రకటించొద్దని చెప్పలేదా అంటే అన్నాడు, మీ బెదిరింపులను చూసి యేసయ్యను నేను ఎరగను, ఆయన చెప్పింది నేను చేయను, మీరు చెప్పిన దానికే నేను చేస్తాను అని ఎలా కుదురుతుంది అలా అన్నాడండి. సేమ్ పేతురు నాకు యేసయ్య తెలియదు అన్నాడు. సేమ్ పేతురు ఎలా చెప్పకుండా ఉంటామంటున్నాడు. అంత ప్రభావము పరిశుద్ధాత్మ ద్వారా పేతురులో జరిగింది. ఈరోజు విశ్వాస జీవితంలో కూడా ప్రతి దినము నీ ఆలోచనలకు, నీ తలంపులకు, నీ శరీరానికి, నీ హృదయానికి ఆయన సామర్థ్యమును, శక్తిని, జ్ఞానము, తెలివి, వివేకాన్ని ఆయన నింపుతూ ఉన్నాడు. ఆయనే నడిపించకపోతే నీకు క్రైస్తవ జీవితమే లేదు. నార్మల్ హ్యూమన్ లైఫ్ నీ క్రైస్తవ జీవితం నువ్వు అనుకుంటావు అంతే. క్రిస్టియన్ లైఫ్ అనేది సూపర్ న్యాచురల్ లైఫ్, హోలీ గోస్ట్ లైఫ్. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఎవరండి ఈ సహోదరులు? ఏ వంశం అండి వీళ్ళది? ఏ సహోదరులు? చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం. ఈ సహోదరులు ఏ సహోదరులో? పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా దేవుని సంఘం, అందరూ చెప్తాం దేవుని సంఘం. దేవుని సంఘం అనగా దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. సంఘములు ఉన్న వాళ్ళందరూ ఎవరు? కమ్మ, రెడ్డి, వైశ్యాసు, బ్రాహ్మిన్స్, ఇంకొకటి రకరకాల జాతి, రకరకాల కులాలు, రకరకాల మతాలు, రకరకాల ఆచారాలు కలిగిన వాళ్ళు సంఘంలో ఉన్నారనుకుందాం. అందరూ మారుమనసు పొంది బాప్తిసం పొందారు. ఇప్పుడు ఉదాహరణకు చర్చిలో పెద్ద కులము, పెద్ద మతము, పెద్ద కులము అన్న వాళ్ళను ముందర కూర్చోబెట్టి, చిన్న కులం అని సొసైటీలో అనుకున్న వాళ్ళని వెనుకలో కూర్చోబెట్టి ఇలాంటి పనులు చేసామనుకోండి, అది సంఘమా? ఒకవేళ అటువంటి ఫీలింగ్ నీలో ఉంటే నువ్వు సంఘానికి సంబంధించిన వ్యక్తివా? మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు ఏ కులంలో పుట్టావో, ఏ ప్రాంతంలో పుట్టావో, ఏ ఆచారంలో పుట్టావో, నువ్వు చచ్చిన తర్వాతనే క్రైస్తవుని అయ్యావు. యు ఆర్ డెడ్ ఫర్ యువర్ క్యాస్ట్, స్టేటస్, జ్ఞానం. చర్చి దగ్గరకు వచ్చేసరికి మేము అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్కి వెళ్ళేవాళ్ళమండి. దాంట్లో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అండి, చాలా అంటే ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ ఉంటుంది ఆయనకి. చర్చ్ అయిపోయిన తర్వాత ఆ చర్చిలో టీ లేకుంటే కాఫీ, ఒక స్నాక్స్ ఇస్తారండి. దాన్ని సర్వ్ చేసే వాళ్ళల్లో ఆయన ఒకడు. దగ్గర ఏ 1000 కోట్ల ఆస్తి ఉంటుందండి ఆయనకి. అది చర్చి బయటనే. ఒక్కసారి చర్చిలోకి వచ్చిన తర్వాత ఆయన కాఫీ, టీ ఇవ్వడానికి కూడా ప్రివిలేజ్గా ఫీల్ అవుతాడు. నాకు తెలియదండి, ఫస్ట్ టైం నేను ఊరు నుంచి వచ్చాను. ప్రపంచంలో
నాకు తెలిసిన చర్చి ప్రభు నిలయం స్వస్థతా మందిరం అంతే, నందికొట్కూరు, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, ఒకప్పుడు కర్నూలు జిల్లా. ఇంతకు మించి నాకు ప్రపంచంలో ఏ చర్చి తెలీదు, ఏ సేవకులు తెలియదండి. మా తాతయ్యనే పాస్టరు. మా తాతయ్య పాస్టర్ అన్న విషయం కూడా తెలియదండి, సేవకుడు అంతే. పాస్టర్ అంటే కూడా తెలియదు నాకు. ప్రవక్తలు, బోధకులు, సువార్థికులు అంత జ్ఞానం ఎక్కడిది? చదవలేదు బైబిల్ నేను సరిగా. 117 కీర్తన బ్యాచ్. అటువంటిది రావడమే సముద్రంలో ఈత రానివాడు సముద్రంలో ఉన్నట్టుగా ఏజీ చర్చి. అప్పట్లో అది మొత్తం ఇంగ్లీష్ చర్చేనండి. అయితే అక్కడ ఒక్కొక్కరు సర్వ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆశ్చర్యం చేసేవాళ్ళు, మనుషులను తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు, సర్వ్ చేసేవాళ్ళు. ఏదైనా యానివర్సరీ జరిగితే మొత్తం ఒకటే సర్వీస్ జరుగుతుంది, అందరికీ సర్వ్ చేస్తుంటారు, లంచ్ సర్వ్ చేస్తూ ఉంటారు. ఆ సర్వ్ చేసే వాళ్ళల్లో ఉన్న వాళ్ళు నేను అంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఎంత చిన్నవాళ్ళని మనం ఎందుకు ఆలోచిస్తాం. కానీ తర్వాత నన్ను తీసుకెళ్ళినటువంటి అన్న చెప్పాడు, తెలుసా నీకు వాళ్ళు ఎవరో అని. మీరు తప్ప నాకు ప్రపంచంలో ఎవరు తెలీదు, మీరు ఒక్కరే తెలుసు, నా భార్య, మీరు తప్ప నాకు ఎవరు తెలియదు అంటే ఆయన అన్నాడు, ఈయన ఫలాని వ్యక్తి, ఈయన ఇంత గొప్పవాడు, ఈయన ఫలాని వ్యక్తి ఇంత గొప్ప ఆఫీసరు, ఈయన ఫలాని వ్యక్తి ఇంత. అంటే నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, నువ్వు ఒక్కసారి చర్చి మారు మనసు పొంది పరిశుద్ధాత్మ ప్రభావం చేత మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందితే యు ఆర్ డెడ్ అంతే. అన్నిటి కొరకు నువ్వు చచ్చిపోయావు. వాటిని నువ్వు మైండ్లో పెట్టుకొని కనుక జీవిస్తే నువ్వు నిజంగా క్రిస్టియన్ బ్లెస్సింగ్ను నువ్వు ఎక్కడ అనుభవించలేవు. నీది తక్కువ అనడానికి లేదు, నీది ఎక్కువ అనడానికి లేదు, నీ స్టేటస్ను బట్టి నువ్వు అనడానికి లేదు, నీ స్టేటస్ లేకపోతే అనడానికి లేదు. ఇవన్నిటినీ యేసు ప్రభువు సమాధి చేసి అన్నిటికీ మించిన స్టేటస్, పరలోకపు వారసత్వపు జీవితం అన్న మహోన్నతమైన స్టేటస్ నీకు ప్రభు ఇచ్చాడు. ఈ ఫీలింగ్తో మనం బతకాలండి, ఈ ఫీలింగ్తో మనం చర్చికి రావాలి, ఈ ఫీలింగ్తో మనం పని చేయాలి, ఈ ఫీలింగ్తో మనం ఉండాలి. ఇక్కడ ఉన్న ఏ భూమి మీద ఉన్న ఏ ప్రివిలేజ్ను బట్టి నువ్వు ఇది ప్రివిలేజు, నేను ఈ స్థితి, నేను ఈ స్థాయి, నాకు ఇంత జ్ఞానము అని నువ్వు బయట కానీ చర్చిలో కానీ నువ్వు ఫీల్ అవ్వడానికి వీల్లేదు. దేవుడు తన నమ్మిన వారిని తలగా ఉంచువాడుగా ఉన్నాడు. దేవుడు తను నమ్మిన వారిని తలగా ఉంచుతాడు. నెమ్మదిగా నువ్వే గుర్తింపు లేదు, నీకెవ్వరు నిన్ను ఫలాని వ్యక్తిని గుర్తించడానికి లేని పరిస్థితి. అసలు నువ్వు అంతా కొంతమంది ఉంటారండి కొన్ని డిపార్ట్మెంట్లలో, వాళ్ళు ఏంటంటే అండర్ కవర్ అన్నమాట, ఎవరికి తెలియదు, మామూలు మనుషులాగా ఉంటారు. ఈ క్రైస్తవ జీవితాన్ని కూడా స్టార్టింగ్లో దేవుడు అలానే పెడతాడు. నీకు సిద్ధపాటునిస్తాడు, నిన్ను సరి చేస్తాడు, నీకు నేర్పిస్తాడు, నీ క్రైస్తవ జీవితం ఇదే అంటాడు. మనమేమో పూర్వపు ఉప్పొంగులు ఉంటాయి కదా, జ్ఞానము ఉప్పొంగ చేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను, కానీ మన జ్ఞానమే పనిచేస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కొంతమంది బ్రదర్స్, ఆ సేవకుడు ఇట్లా, ఆ చర్చ్ ఇట్లా, వాళ్ళలో ఈ లోపం, వీళ్ళలో ఈ లోపం అంటే నాకేం అర్థమయ్యేది కాదండి. ఏంటా దేవుని ప్రేమ గురించి మాట్లాడుకునే బదులు ఆ సేవకుడు ఇట్లా, ఆ చర్చ్ ఇట్లా, ఇదేం పంచాయతీ అసలు? ఏంటి బ్రదర్ ఎప్పుడు మీరు ఆ సేవకుడు ఇట్లా, ఈ సేవకుడు ఇట్లా అంటారు, అక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఈ సేవకునికి ఇన్ని కృపావరాలు ఉన్నాయి, ఈ సేవకునికి 9 కృపావరాలు లేవు, ఊకే ఇచ్చాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఒకే కృపావరం నాకు తెలుసు, ఆయనకు తెలియదు, నాకు తెలుసు ఆయన గురించి. నిన్న ఒక అద్భుతమైన దైవజనుడు అమెరికా నుంచి వచ్చాడు, ఆ మీటింగ్కి వెళ్ళాను బ్రదర్. అసలు ఆయన అన్ని డబ్బా మాటలు మాట్లాడుతున్నాడు, డబ్బా కొట్టుకోవడమే తప్ప ఏం లేదు. ఇంకా పెద్ద తెల్లతోలేసుకొని మనమేమో నల్లోళ్ళమని, ఆయనేమో తెల్లోళ్ళని రెచ్చిపోయి వాక్యం చెప్పాడు. అంతా తుస్సే అన్నాడండి. ఇటువంటి మాటలు వింటున్నప్పుడు నా మతిపోయేదండి. స్టార్టింగ్లో హైదరాబాద్కి వచ్చిన కొత్తలో, పరిచర్య ప్రారంభించిన కొత్తలో నాకేం అర్థమే కాదు, నాకెవరు కనపడరు. అసలు విమర్శించడానికి కాదు, నాకు భూమి మీద ఎవరూ తెలీదు, ఒకే యేసుప్రభు తప్ప. నాలో ఉన్న పరిశుద్ధాత్మ నన్ను నడిపించడం తప్ప నాకేమీ తెలీదు. వాళ్ళకు జ్ఞానం ఎక్కువ, నాకు పూర్తి జ్ఞానం లేని పరిస్థితి.
ఇలాంటి జ్ఞానాల్లో క్రైస్తవుడు వర్ధిల్లకూడదు, క్రీస్తు ప్రేమలో వర్ధిల్లాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యము. క్రైస్తవుడు దేని మీద దృష్టి పెట్టాలి, దేన్ని అపేక్షించాలి, దేన్ని కోరుకోవాలి? త్వరగా చూద్దాం. కొరింథీలో 1వ వచనం. సహోదరులారా, సహోదరులు అంటే ఎవరు? మనందరం అండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, సహోదరుడు. ఒక చర్చికి వెళ్ళానండి. పాస్టరు తన భార్యను పట్టుకొని సిస్టర్ అంటున్నాడు, ఆ సిస్టర్ ఏమో భర్తను పట్టుకొని బ్రదర్ అంటున్నాడు అండి. ఫోటో చూస్తేనేమో భార్య భర్తలు పెళ్లి ఫోటో అక్కడ కనపడుతుంది, ఇక్కడి నుంచి చూస్తేనేమో బ్రదర్ సిస్టర్ అనుకుంటున్నారు. నాకు మతిపోయిందండి అసలు. నేను అన్నాను, మీ ఇద్దరికి పెళ్ళి అయింది కదా, ఎందుకు సహోదరి అనుకుంటున్నారంటే, క్రీస్తునందు మనం అందరం సహోదరులం కదా, అదే క్రీస్తునందు మీరు భార్య భర్తలు కూడా అయ్యారు అన్న విషయం గుర్తు చేశానండి. లేదు పాస్టర్ గారు, మా విధానం అంతే అన్నాడండి. ఇంకా అప్పటి నుంచి ఇంక నేను పోలేదండి. ఎందుకంటే అక్కడ పోతే నా భార్యను కూడా, సిస్టర్ బాగున్నావా అంటే ఎక్కడ పడి అనవసరంగా దేవుడు నాకు భార్యను ఇచ్చినాడు, భార్యను భార్యలాగా చూస్తే సరిపోతుంది కానీ అనవసరంగా ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అనేది అప్పటి నుంచి మానేశానండి. ఎందుకంటే దేవుడు సహోదరులను ఎవరిని చేయలేదండి, మొట్టమొదట భార్య భర్తలనే చేశాడు. కాబట్టి నా భార్యను నేను ఎక్కడ సహోదరి అంటానేమో, నన్ను ఎక్కడ బ్రదర్ అంటే, నేను సహోదరి అంటానేమో కానీ నన్ను కనుక బ్రదర్ అంటే నేను తట్టుకోలేనండి, నా వల్ల కాదండి. మనందరం కూడా క్రీస్తునందు సహోదరులం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మన మధ్యలో ఉన్న రిలేషన్షిప్ గురించి కాదండి. మనందరము ఒకే శరీరంలోకి, ఒకే రక్తంలోకి, ఒకే రాజ్యములోకి మనందరం వచ్చేసాము. ఆ ఈక్వాలిటీ గురించి దేవుని వాక్యము చెప్తుంది. అయితే సహోదరులారా, మనం చూద్దాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. నువ్వు క్రైస్తవుని అయిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, ఏ పరిశుద్ధాత్మ చేత అయితే నువ్వు ప్రభావితం చేయబడి, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ హృదయం ప్రభావితం చేయబడి, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఏమైతే నీ కొరకు చేశాడో దాన్ని అంగీకరించి, దాన్ని ఒప్పుకొని, అది నిజమే నా కొరకే చేశాడు అని ఎలా నువ్వు కన్విన్స్ అయ్యావో, ఎలా ప్రభావితం చేయబడ్డావో, ఆ పవర్ అనేది ఎలా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిందో, ఆ అథారిటీ ఎలా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నిన్ను రక్షించిందో, ఆయన వరములను గురించి, ఆయన కార్యములను గురించి నువ్వు ఆసక్తి కలిగిన క్రైస్తవునిగా ఉండాలి. ఎవరి కార్యముల గురించి? 99% మీరు గమనించండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించడం బదులు కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, భర్త నొప్పి, భార్య నొప్పి, పిల్లల నొప్పి, ఇదే పోరాటం ఉంటుందండి క్రైస్తవ జీవితంలో. ఏం పోరాటం తెలుసా అండి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్, టీ. జీవితంలో ఇంతకు తప్ప ఏది మనకు కనబడదు అన్నట్టుగా మన క్రైస్తవ జీవితంలో కూడా మనము ఒక వ్యాధి తర్వాత ఇంకొక వ్యాధి, ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య, ఒక ఓటమి తర్వాత ఇంకొక ఓటమి, ఒక అవమానం తర్వాత ఇంకొక అవమానం, ఒక లోటు తర్వాత ఇంకొక లోటు. ఇవి కామన్, ఈ భూమి మీద కామన్, ప్రతి మానవుని జీవితంలో కామన్. అయితే నీ క్రైస్తవ జీవితంలో కామన్గా ఉండాల్సింది ఏంటంటే, ఆత్మ సంబంధమైన కార్యములు నీకు కామన్గా ఉండేటట్లుగా నువ్వు చూసుకోవాలి. చూద్దాం. సహోదరులారా, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్ని జనులై ఉన్నప్పుడు ఎటు పడితే అటు తిరిగి మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితేరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు. 14వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, తర్వాత ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ఇది మన క్రైస్తవ జీవితంలో మనము ఇగ్నోర్ చేసేటువంటి విషయాలు ఏంటి అంటే, ఆత్మ ప్రభావం చేత నీవు ప్రభావితం చేయబడి నువ్వు క్రైస్తవురాలు అయ్యావో, ఆ ఆత్మ ప్రభావాన్ని నీవు ఆత్మ సంబంధంగా ప్రారంభించి తర్వాత
శరీరము శరీరము ఓన్లీ శరీరము, ఈ శరీరము ఈ శరీరము ఈ శరీరం అన్న దాంతో నీవు ముగించే పరిస్థితి ఉందేమో. అందుకని పౌలు భక్తుడు గలతీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఉంటాయి. అవివేకులైన మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ప్రతి క్రైస్తవుని జీవితం ఆత్మానుసారమైనదా శరీరానుసారమైనదా? ప్రతి క్రైస్తవ జీవితము ఆత్మానుసారమా శరీరానుసారమా? మరి ఆత్మానుసారంగా ప్రారంభించింది ఆత్మానుసారంగానే కంటిన్యూ అవ్వాలా లేదా? అదే పౌలు భక్తుడు సంఘాలకు రాస్తూ ఉన్నాడు. మీరు మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. మన పరిపూర్ణత ఎక్కడ అవ్వాలి? క్రైస్తవుని పరిపూర్ణత ఎక్కడ ఉండాలి? ఆత్మ సంబంధమైన దాంట్లోనా శరీర సంబంధమైన దాంట్లోనా? ఆత్మ సంబంధమైన దాంట్లోనో శరీర సంబంధమైన దాంట్లోనో? ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆత్మ సంబంధమైన దాంట్లో నువ్వు కంటిన్యూ అవుతుంటే నీ శరీరానికి ఏం కావాలో అది ప్రొవైడ్ చేయబడుతుంది. ఆటోమేటిక్గా నీకు సహాయం చేయబడుతుంది. హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. కనుక నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి ప్రారంభాన్ని ప్రారంభించావు. నీలో పరిశుద్ధాత్ముడు ప్రారంభించాడు. ఆ ఆత్మ సంబంధమైనటువంటి కార్యములను నువ్వు అనుదినము అపేక్షించాలి, కోరుకోవాలి. ఆత్మ సన్నిధిని కోరుకోవాలి, ఆత్మ నడిపింపును కోరుకోవాలి, ఆత్మ వరముల ప్రభావము, ఆత్మ ఫలం యొక్క తీవ్రతను నువ్వు కోరుకోవాలి, ఆత్మ సన్నిధిని అనుభవించడం కోరుకోవాలి, ఆ సహవాసాన్ని నువ్వు కోరుకోవాలి. అప్పుడే నీకు క్రైస్తవ జీవితము పరిపూర్ణంగా, పరలోక రాజ్య సంబంధమైన జీవితం పరిపూర్ణంగా అర్థమవుతుంది. లేకపోతే అందరితో పాటు నువ్వు ఉంటావు. ఒక్కొక్కసారి మామూలు మనుషుల కంటే నీచమైన స్థితిలో మనం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ డోంట్ వరీ, ఆ పరిస్థితిని చూసి నువ్వెప్పుడు కూడా కృంగిపోవద్దు. నీ మీద పరిశుద్ధాత్ముని ప్రభావానికి నువ్వు ఒప్పుకో, ఆయన నడిపింపుకు ఒప్పుకో. నీ కుటుంబ పరిస్థితిని బట్టి ఏ రోజు కూడా నువ్వు ఒక వింతైన పరిస్థితిలో ఉన్నట్టుగా నువ్వు ఫీల్ అవ్వద్దు. నీ ఇంట్లో వాళ్ళ మాటలను బట్టి నువ్వు మామూలు మనిషిలాగా ఆలోచించొద్దు. ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధమైన ప్రభావముతో ప్రారంభించిన క్రైస్తవ జీవితము ప్రతి పరిస్థితిలో ఆత్మ సంబంధమైన ప్రభావంతోనే కంటిన్యూ అవ్వాలి. ప్రతి పరిస్థితిలో మొట్టమొదట ఆత్మ సంబంధమైన ప్రారంభించి తర్వాత 24 గంటల మనుషులు వాళ్ళేం చెప్పారు, వాళ్ళేం చూశారు, వాళ్ళేమన్నారు అన్న దాంతో నువ్వు కంటిన్యూ అవుతూ ఉంటే నీవు మామూలు మనిషిగా ఉంటావు. కానీ నీ ప్రారంభం అది కాదు. ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మని ప్రారంభము నీ క్రైస్తవ జీవితము. అందుకనే యేసుక్రీస్తు తన శిష్యులను యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు అన్నాడండి. అంటే అంత ప్రాముఖ్యమైన అనుభవము పరిశుద్ధాత్మ నింపుదల అనుభవము. అంత ప్రాముఖ్యమైన అనుభవము పరిశుద్ధాత్మ చేత నడిపించబడే అనుభవము. అంత ప్రాముఖ్యమైన అనుభవము పరిశుద్ధాత్మని కార్యాలు నీ ద్వారా నీలో నిండి అవి నీలో నుంచి ప్రవహించాలి. పెంతెకోస్తు దినం నాడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించారు. తర్వాత ప్రార్థన సమయంలో వెళ్తుంటే పేతురు చేతిలో నుంచి దేవుని శక్తి, పునరుద్ధాన శక్తి కుంటివాణిలోకి వెళ్ళింది. ఎవ్రీ డే పరిశుద్ధాత్ముడు తన శక్తిని ఆ నీటిని బట్టి ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ అవసరాన్ని బట్టి నీలో నుంచి ప్రవహింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మాట్లాడించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడిస్తాడు, ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడిస్తాడు. నీ క్షేమాభివృద్ధి కొరకు చేసేటట్టుగా చేస్తాడు, ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు చేసేటట్టుగా ఆయన చేయడానికి నీకు క్రైస్తవునిగా నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన ప్రభువుగా నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అది నీ క్రైస్తవ జీవితం. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారులుగా పరిపూర్ణులు అవుదురా. ఇంతకుముందు అన్నమాట నీ జీవితంలో ఉంటే అపవాది నిన్ను అబద్ధములో కప్పిపెట్టింది. ఇంతకుముందు నేను బాగానే ప్రేయర్ చేసేవాడిని, ఇంతకుముందు నేను బాగానే చర్చికి వెళ్ళేవాడిని, ఇంతకుముందు నేను బాగానే
బైబిల్ చదివేవాడిని, ఇంతకుముందు బ్యాచ్లో ఉండొద్దు. ఇంతకుముందు బ్యాచ్లో నువ్వు ఉన్నట్టయితే నిన్ను నువ్వు అపనమ్మకంలో పెట్టుకున్నావు, అబద్ధంలో జీవింపజేసుకుంటున్నావు. నువ్వు ఇంతకుముందు మాత్రమే బాగుండి ఇప్పుడు ఉండకుండా పోవడానికి నిన్ను నువ్వు నడిపించుకోవట్లేదు. నువ్వు ఆత్మానుసారంగా నీ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించావు. ఇంతకుముందు నువ్వు బెస్ట్గా ఉంటే ది బెస్ట్గా, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్గా, గ్లోరీ టు గ్లోరీ వెళ్ళేటువంటి క్రైస్తవ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు. అంతే తప్ప నువ్వు పడిపోయే క్రైస్తవ జీవితం నీకు ఇవ్వబడలేదు. నువ్వు నిలబడతావు, నువ్వు నిలబెడతావు, నువ్వు ఆరోగ్యం కలిగి ఉంటావు, ఇతరులకు ఆరోగ్యాన్ని కలుగజేస్తావు. ఈ మధ్యాహ్న కాల ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినును గాక, హృదయం గలవాడు గ్రహించును గాక. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్యా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. ఒకవేళ ఇంతవరకు నువ్వు బాప్తిసం పొందకపోతే, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు నీ కొరకు ఏదైతే నీ కొరకు చేశాడని పదే పదే నిన్ను ఒప్పిస్తుంటే కఠినపరచబడి ప్రభువుకు నువ్వు దూరంగా ఉన్నావేమో. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు నీ కొరకు ఏమైతే చేశాడో ఆయన నిన్ను ఒప్పిస్తూ ఉన్నాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడు. ఆల్రెడీ నువ్వు బాప్తిసం పొందిన వ్యక్తిగా పరిశుద్ధాత్మని నిన్ను ప్రభావితం చేస్తే నువ్వు క్రైస్తవునివి అయిన అనుభవంలో నువ్వు ఉన్నావేమో. తర్వాత పరిశుద్ధాత్మని సహవాసం, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ కార్యాలను నువ్వు పక్కన పెట్టి నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావేమో. అందుకనే శరీరానుసారంగా పడిపోతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, లేవలేని స్థితిలో ఉన్నావేమో, కృంగుదలలో ఉన్నావేమో. మనుషుల సంగతులు మాత్రమే నీకు అర్థమయ్యి కృంగిపోతున్నావేమో. మనుషుల మాటలు పదే పదే నిన్ను పొడిచినట్లుగా అవుతుందేమో. దీనంతటి కారణము నువ్వు శారీరకంగా పరిపూర్ణం అవుతున్నట్టు. తనను రాళ్లతో కొట్టడానికి సిద్ధపడిన మనుషుల ఎదుట ఉన్న స్టెఫెను ఆ మనుషులను చూడకుండా పరలోకం తెరవబడుట, పరిశుద్ధాత్మతో నింపబడి పరలోకం తెరవబడుట, దేవుని మహిమయు కుడిపార్శ్వమున మనుష్య కుమారుడు నిలబడి ఉండుటయు నేను చూచుచున్నాను అన్నాడు. అది పరిశుద్ధాత్మ ప్రభావ జీవితం. నీ శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరచువాడు నీ దేవుడు. పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేయువాడు, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించువాడు, నీ పాదము తొట్టిల్లకుండా నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా నిన్ను కాపాడువాడు. యెహోవా వలననే నీకు సహాయం కలుగును. ఆయన నీకు ఆలోచనకర్త, ఆయన బలవంతుడు, ఆయన నిత్యుడు తండ్రి, సమాధాన అధిపతి. ఆయన నిన్ను వెలపెట్టి కొన్నాడు. ఆయన ఆత్మ ప్రభావానికి నిన్ను నువ్వు అనుదినము సమర్పించుకునే వ్యక్తిగా ఉన్నావా లేదో. ఎన్నో కారణాలు, ఎంతోమంది మనుషులను, ఎన్నో సైతాన్లను, ఎన్నో పరిస్థితులు, శోధనలను నువ్వు ముందర పెట్టుకొని ఇవే అని కృంగిపోతున్నావేమో. పరిశుద్ధాత్మనికి నువ్వు పరిపూర్ణమైన స్థానం ఇవ్వకుండా, ఆత్మలో పరిపూర్ణము అవ్వడము అన్నది ఆలోచించకుండా ఉన్నావేమో. ఆత్మ సంబంధమైన వరముల గురించి ఆసక్తి కలిగి లేకుండా ఉన్నావేమో. దేవుని ఆత్మతో నింపబడితే కలిగే ఆ శక్తి, అది వాక్శక్తి, ప్రతి కార్యమునకు కావాల్సిన శక్తి, అధికారము పరిశుద్ధాత్ముడిస్తూ ఉన్నాడు. దాన్ని అనుభవించకుండా ఉన్నావేమో.
నన్ను క్షమించు తండ్రి అని చెప్తాం. తండ్రి నన్ను క్షమించు అని అడుగు. ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ నాతో మాట్లాడాడు, నేను ఆయన ప్రభావం చేత ప్రారంభించబడి ఇప్పుడు శారీరకంగా పరిపూర్ణమైనట్టుగా ఉన్నాను. ఇది కాదు నా క్రైస్తవ జీవితము, పరిశుద్ధాత్మ ప్రభావం అనుదినము నేను అనుభవించాలి, ఆయన శక్తిని అనుభవించాలి, ఆయన ఆత్మ వరముల ప్రభావము ఫలం యొక్క ప్రభావంలో నేను సంతోషించి ఆనందించి ఉత్సహించే వ్యక్తిగా ఉండాలి అనే ఆలోచన కలిగి ఉంటున్నారో దయచేసి నిలబడండి. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడి స్థలంలో ఉన్నాడు. ఆయన నిన్ను ఉజ్జీవింపచేసి నేను ఒక ఉజ్జీవకర్తగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎదుర్కొనే శోధనలో ఆయన సామర్థ్యము శక్తి నింపి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వ్యాధులు, రోగాలు, వ్యసనాలు, పాపము, చీకటి, నష్టము, అప్పులు, సమస్యలు, వేదన, దుఃఖము, మనుషులు పెట్టే అవమానకరమైన పనులు, ఇటువంటి వాటన్నిటికీ మించి పరిశుద్ధాత్ముడు తన మహిమ శక్తిని ప్రభావాన్ని నీలో విడుదల చేసి నింపి ప్రవహింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చెప్దాం, తండ్రి నన్ను క్షమించు. మీ ఆత్మ ప్రభావంతో క్రైస్తవ జీవితాన్ని నేను ప్రారంభించి కూడా ఆ ప్రభావంలో కొనసాగకుండా, వర్ధిల్లకుండా, శరీరానుసారమైన సంగతులకే అత్యంత ప్రాధాన్యతనిచ్చి నేను నిర్లక్ష్యం చేశాను. మీ దృష్టికి విరోధంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా కొనసాగుతున్నాను. నన్ను క్షమించు. నీ రక్తంలో నన్ను కడుగు, పరిశుద్ధపరచు. చెప్పండి, సైతానా, శరీర సంబంధమైన నువ్వు పెట్టిన మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, వ్యాధుల ద్వారా, ఏ వాటి ద్వారా సాతానా నీ ప్రభావాలు నాకు చూపించి వాటిలో పడేటట్లుగా నువ్వు చేసి ఉండగా నేను నమ్మి వాటిలో పడి నా మీద నీకు అధికారం ఇచ్చాను. నేను ఇచ్చిన అధికారాన్ని నేనే విరగొడుతున్నాను యేసు రక్త నామములో. సాతానా, నువ్వు నీ వాటిని తీసుకొని వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే శరీర సంబంధంగా ఆలోచనల్లో, తలంపుల్లో, జ్ఞాపకాల్లో, కుటుంబాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఏ వాటిలో ఏ విధమైనవి రిలేషన్షిప్లో ఏ వాటిని ఎలా పెట్టి నన్ను ఇంతవరకు ప్రభావితం చేశావో ఇప్పుడే సంపూర్ణంగా సమస్తము తీసుకొని వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను యేసు రక్త నామములో. యేసు రక్త నామములో, యేసు రక్త నామములో నేను క్రీస్తు సంబంధిని. పరిశుద్ధాత్మ నివాస స్థానమును, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నాకు ప్రభువు, ఎప్పటికీ నా ప్రభువే. ఆయన ఆత్మ సన్నిధి, ఆయన ఆత్మ శక్తి ఇప్పుడే నాలో నిండునుగాక, నాలో నిండునుగాక, నన్ను ప్రభావితం చేయునుగాక, నన్ను నడిపించునుగాక. పరిశుద్ధాత్ముడా, మీరే నా ప్రభువు, మీరే నన్ను నడిపించండి. మీ ప్రభావము నా బ్రతుకాలం అంతట్లో అనుదినము, అనుక్షణము నేను అనుభవించాలి. పరిశుద్ధాత్ముడా, నా ఆదరణకర్త, నా బోధకుడా, నా ప్రభువా, కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు. మీలో నేను పరిపూర్ణముగా ముందుకు సాగాలి. అనుదినము పరిపూర్ణముగా నేను కొనసాగాలి. నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను, నన్ను నేను లోబరుచుకొంచున్నాను. మీ ఆత్మ పరిపాలన తండ్రి నాలో, నా కుటుంబంలో ప్రతి పరిస్థితిలో కొనసాగింప చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
తండ్రి ఏ మాటలు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను ఆయన. వందంతలుగా మీ ఆత్మ ద్వారా ఇంకా లోతుగా బోధించి ఒప్పించి వందంతలుగా ఫలింపచేయండి. ఏ ఆలోచనలో బలహీనులయ్యారో, ఏ హృదయంతరంగాల్లో బలహీనులయ్యారో, ఏ శారీరకంగా ఆర్థికంగా రిలేషన్షిప్లో బలహీనులయ్యారో ఇప్పుడే వాటి ప్రభావాలన్నీ వేర్లతో సహా పెరికివేయబడి పాతాళానికి తొక్కివేయబడును గాక. పరిశుద్ధాత్మ అభిషేక సన్నిధి కమ్ముకొనును గాక. ఆలోచనలను, తలంపులను, హృదయంతరంగాలను, శరీరంలో ప్రతి కణం, ప్రతి అవయవాన్ని పరిశుద్ధాత్మ అభిషేక మహిమ సన్నిధి కమ్ముకొనును గాక. ఇప్పుడే గొప్ప ఆలోచనలు పెట్టు పరిశుద్ధాత్ముడా, గొప్ప ప్రణాళికలు పెట్టు పరిశుద్ధాత్ముడా. పరిష్కార సంబంధమైన ఆలోచనలు దయచేయండి, జయించే ఆలోచనలు దయచేయండి, ధైర్యం పుట్టించి పరిశుద్ధాత్ముడా. పోరాటంలో నుంచి నెమ్మది, సమాధానము, శాంతి కలిగిన ఆలోచన తలంపులు కలిగి ఉందరు గాక. గాయాలతో నిండిన హృదయాల స్వస్థత నుండి గొప్ప సంతోష సమాధానాలతో నింపబడదురు గాక. జయించే ఆలోచనలు, జయించే ప్రణాళికలు, పరిష్కార సంబంధమైన ఆలోచనలు కలుగును గాక. ఇప్పుడే తల నుంచి అరికాల వరకు అవయవం, ప్రతి అవయవం, ప్రతి కణము జీవపు శక్తితో నింపబడి ఆరోగ్యంగా మార్చబడును గాక. అభిషేకం ద్వారా, పునరుద్ధాన శక్తి ద్వారా. పరిశుద్ధాత్ముడా, వీరిని బట్టి వీరి కుటుంబాలు మీ అభిషేక ప్రభావంలోకి వచ్చుదురుగాక, ఒప్పించబడుదురుగాక. ఏ విధంగా మమ్మల్ని ఒప్పించి మార్చారో అదే విధంగా మా ప్రియులను మార్చండి ఆయన. మా కుటుంబస్తులను ఒప్పించి మార్చండి. మీ ప్రభావాన్ని కోరుకుంటున్నాం, మీ సన్నిధిని కోరుకుంటున్నాం, మీ అభిషేక పరిపాలన కోరుకుంటున్నాం. ప్రతి పరిస్థితి మీద మీ అభిషేక ప్రసన్నత కమ్ముకొనును గాక. ఏ ఆలోచనలు, నష్టపోయే ఆలోచనలు చేసి నష్టపోయామో యేసుక్రీస్తు నామంలో అదే స్థలంలో లాభకరమైన ఆలోచనలు చేసి లాభము పొందుదుము గాక, జయము పొందుదుము గాక, సమృద్ధి అనుభవించుదుము గాక, వర్ధిల్లుదుము గాక. ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఇక్కడికి చేరి వాక్యం విన్నవారు, లైవ్లో జాయిన్ అయ్యి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మాభిషేక బలము, మహిమతో నింపి బలపరిచి నడిపించమని, విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.